నమస్తే, నేను రఫీ. ఏపీలో శాసనసభ స్థానాలు 175 నుంచి 225కు పెంపుకు మార్గం సుగమమైందా? తెలంగాణ శాసనసభ స్థానాలు ప్రస్తుతం 119 ఉన్నాయి. దాన్ని 134కు పెంచబోతున్నారా? ఎస్, దేశంలో జనగణన చేపట్టడానికి అనుమతినిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కాబట్టి జనగణన వచ్చే ఏడాది కల్లా పూర్తి కానుందన్నమాట. కొత్త జనాభా లెక్కల ఆధారంగా దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాలు, శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టనుంది. అయితే ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది. ఒకవేళ పునర్విభజన జరిగితే ఎలా ఉండే అవకాశం ఉంది అనే డౌట్ మీకు రావచ్చు. ఎప్పటి నుంచి ఇది పెండింగ్ లో ఉంది, ఇప్పుడు ఎందుకు సడన్ గా తెర మీదకు తెచ్చారు అనే ప్రశ్న తలెత్తడం సహజం. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే ఈ అంశం ఇప్పటిది కాదు, ఏపీ నుంచి తెలంగాణ విడిపోయినప్పటిదన్నమాట. అంటే 11 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తూ 2014 మార్చి 1న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను కేంద్రం జారీ చేసింది. దీంతో 2014 జూన్ 2న తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. అది మనందరికీ తెలిసిన విషయమే, మనందరం చూసాం కూడా. రాజ్యాంగంలోని 170వ అధికరణలోని సెక్షన్ 15 ప్రకారం శాసనసభ స్థానాలను ఆంధ్రప్రదేశ్ లో 175 నుంచి 225కు, తెలంగాణలో చూసుకుంటే ప్రస్తుతం 119 ఉన్నాయి కాబట్టి దాన్ని 134కు పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని విభజన చట్టం 2014లో సెక్షన్ 26(1) ద్వారా ఎన్నికల సంఘానికి కేంద్రం నిర్దేశించింది. అయితే విభజన చట్టం ప్రకారం 2019 నాటికే 2 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ఎన్నికల సంఘం, కేంద్రం పూర్తి చేశాయని రాజకీయ పార్టీలు ఆశిస్తూ వచ్చాయి. కానీ ఆ ఆశలు అడి ఆశలైన పరిస్థితి. జనగణనతో ముడిపెట్టిన కేంద్రం జమ్మూ కాశ్మీర్ లో శాసనసభ స్థానాల పునర్విభజనకు 2022 మే 5న కమిషన్ ను ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ శాసనసభ స్థానాలను పెంచేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కె పురుషోత్తం రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడంపై కేంద్రం అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు కోరింది. అయితే దేశంలో జనగణన ప్రక్రియ 2026లో పూర్తవుతుందని, ఆ తర్వాతే విభజన చట్టంలో సెక్షన్ 26(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శాసనసభ స్థానాల పెంపుకు, నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని స్పష్టం చేస్తూ అడిషనల్ సోలిసిటర్ జనరల్ కెఎం నటరాజ్ సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. ఈ పిటిషన్ పై తీర్పును ఏప్రిల్ 30న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రిజర్వ్ చేసింది. ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యమే ప్రాతిపదికగా జనగణన ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి అన్న అంశం ఏపీ విభజన చట్టంలో ఎక్కడా లేదు. ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యం, భౌగోళికంగా సమస్యలు తలెత్తకుండా శాసనసభ స్థానాలను పెంచుతూ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని మాత్రమే ఎన్నికల సంఘానికి విభజన చట్టం నిర్దేశించింది. కానీ కేంద్రం జనగణనతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో శాసనసభ స్థానాల పునర్విభజనను ముడిపెట్టడం గమనార్హం. వాస్తవానికి జనగణన 2020లో ప్రారంభమై 2021 నాటికి పూర్తి కావాలి. కానీ 2020 ఫిబ్రవరి నుంచి 2022 వరకు కరోనా మహమ్మారి 3 విడతలుగా దేశవ్యాప్తంగా హల్చల్ చేసింది. మనం అందరం కూడా ఆ ఎఫెక్ట్ ని చూసాం. దీంతో జనగణనను అప్పట్లో కేంద్రం వాయిదా వేసిన పరిస్థితి. అంతలోనే 2024 సార్వత్రిక ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ అంశం మరుగున పడిపోయింది. ఇప్పుడు దీనిపై క్లారిటీ రావడంతో నియోజకవర్గాల వారీగా పునర్విభజనకు లైన్ క్లియర్ అయినట్టు కనిపిస్తోంది. ఏపీలో 50 నియోజకవర్గాలు, తెలంగాణలో 15 నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. కాబట్టి అవి ఏవేవి, ఎలా వాటిని విభజిస్తారు, రాష్ట్రంలో నియోజకవర్గాల విభజనకు విధి విధానాలు ఏంటి, ఒక్కో నియోజకవర్గానికి ఎంతమంది జనాభాను కేటాయిస్తారు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలి అంటే కొంచెం వెయిట్ చేస్తే సరిపోతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. సో మొత్తం మీద ఏపీలో, తెలంగాణలో నియోజకవర్గాలు పెరగబోతున్నాయన్నమాట. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. దిస్ ఈజ్ రఫీ. నమస్తే.